శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? రైట్. మనకి SA1 ఎగ్జామ్స్ అయిపోయాయి. SA1 ఎగ్జామ్ వరకు మనము కొన్ని పాఠాలను చెప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యాకరణానికి సంబంధించి గ్రామర్ పార్ట్ కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇంతకు ముందు వీడియోలో నేను ఏం చెప్పాను? అపాయంలో ఉపాయంకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ పార్ట్ చెప్పడం అనేది జరిగింది. అందులో క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్పాను. ఓకే, లాంగ్ క్వశ్చన్స్ కూడా మీకు కొన్ని నేను ఇస్తాను. అది PDF ఫైల్ ద్వారా కూడా నేను పంపిస్తాను. ఓకేనా? రైట్. ఈరోజు మనము ఒక కొత్త పాఠం గురించి చెప్పుకుందాం. ఒక కొత్త పాఠం గురించి చెప్పుకుందాం. చూడండి, తెలుగు వారికి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ అని ఏంటంటాం? న్యూ ఇయర్ ఎప్పుడు అంటాం? January 1st అంటాం. January 1వ తారీఖున న్యూ ఇయర్ అనేది జరుపుకుంటాం. వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. కానీ తెలుగువారికి న్యూ ఇయర్ ఏది? తెలుగువారికి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఏది? తెలుగువారికి కొత్త సంవత్సరం ఏది? తెలుగు వాళ్ళంటే మనం తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఏంటి? ఉగాది. ఏంటండి? ఉగాది. తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఏది? ఉగాది. అది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ రావడం అనేది జరుగుతుంది. ఆ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగాలు ఉంటాయి మనకి. తెలుగుకు సంబంధించి, హిందూ సాంప్రదాయానికి సంబంధించి పంచాంగం ఉంటుంది. ఎవరిది ఏ రాశి, ఎవరిది ఏ నక్షత్రం, ఈరోజు ఏ తిథి, ఎప్పుడు మంచిది, ఎప్పుడు మంచి ముహూర్తం కాదు, ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. హిందువులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే ఎప్పుడు మంచి జరుగుతుంది, ఎప్పుడు చెడు జరుగుతుంది అనే విషయాలు తెలుసుకొని చేయడం అనేది జరుగుతుంది. ఏ పనైనా సరే చేయాలి అంటే ఏంటి చెక్ చేస్తారు? దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి కానీ, లేదా ఇంట్లో పంచాంగం ఉంటే పంచాంగం తీసి పంచాంగం చూసి ముహూర్తం చూసుకుని, ముహూర్తం ఏంటి? ముహూర్తం చూసుకోవడం అనేది జరుగుతుంది. మంచిదా చెడుదా ఏదైనా పని చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు ముహూర్తం చూసుకొని చేయడం అనేది హిందువుల యొక్క సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. దానికి ఏం చేస్తారని చెప్పాను? పంచాంగ శ్రవణం చేస్తారు. ఏంటి? పంచాంగం తీసి చదువుకుంటారు. కొత్త సంవత్సరం నాడు హిందూ సాంప్రదాయం ప్రకారము శ్రీరాముడికి, వెంకటేశ్వరుడికి, ఈశ్వరుడికి, దేవతలకి, అన్ని దేవతలకి పూజలు చేసి రామ మందిరాలలో, పల్లెటూరు ప్రాంతాల్లో, గ్రామాలలో, అదే విలేజెస్లో రామాలయాలు ఉంటాయి, రామ టెంపుల్స్, అక్కడ పంచాంగ శ్రవణం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, పంచాంగం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వర్షాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి, పంటలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచం యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుంది, మనిషి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం దేని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందంటే పంచాంగం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ సాంప్రదాయం ప్రకారము? మన హిందూ సాంప్రదాయం ప్రకారము. ఏ సాంప్రదాయం ప్రకారము? హిందూ సాంప్రదాయం ప్రకారము పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. ఈరోజు కొత్త సంవత్సరం ఏంటి? ఉగాది. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది. ఈ న్యూ ఇయర్ అనేది అందరికీ వరల్డ్ వైడ్గా న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అన్నమాట. అందరూ చూడండి, January 1st రాగానే హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా తెలుగువారికి న్యూ ఇయర్ అనేది ఉగాది. మొత్తం ప్రపంచ వరల్డ్ వైడ్గా న్యూ ఇయర్ అనేది January 1st జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మనము ఒక పాఠం గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ పాఠము?
అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ఇందులో మనము పొడుపు కథలు, అతి తెలివి, గేయం, సామెతలు, మంచి అలవాట్లు 5 లెసన్స్ చెప్పుకున్నాం. అలాగే అపాయంలో ఉపాయమైన 7th లెసన్ కూడా చెప్పుకున్నాం. మధ్యలో ఒక లెసన్ విడిచిపెట్టేసాం, ఏంటి? ఆనముత్యాలు. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఓకే, ఈరోజు మనం 8th లెసన్కి సంబంధించి తెలుగు నెలలు, ఋతువులు చూద్దాం. ఈరోజు మనం ఏం చూద్దాము? తెలుగు నెలలు, ఋతువులు. నెలలు, ఋతువులు, సీజన్స్ అండ్ మంత్స్. తెలుగు నెలలు ఋతువులు. తెలుగు నెలలు, ఋతువులు. ఓకే, పేజీ నెంబర్ ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 58. పేజీ నెంబర్ 58. ఒకసారి అక్కడ చిత్రపటాలు ఇచ్చారు చూడండి, పైన చూడండి, బొమ్మలు ఇచ్చాడు, 4 బొమ్మలు ఇచ్చాడు. మొదటి చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. రెండో చిత్రంలో ఏం జరుగుతుంది? వర్షాలు పడుతున్నాయి, గాలి వస్తుంది, వేసుకున్నారు గొడుగులు, వర్షం పడుతుంది, గొడుగులు వేసుకున్నారు. మూడో చిత్రం చూడండి, సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. టపాకులు కాల్చడం, ఏదో పడవలు వేస్తున్నారు, వానాకాలం. ఓకే, ఫస్ట్ వన్ అక్కడ ఆడుకుంటున్నారు. రెండో బొమ్మ చూస్తే ఎండాకాలం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఐస్ క్రీమ్ కూడా తింటున్నారు పిల్లలు. తర్వాత చూసుకుంటే వానాకాలము. వానాకాలంలో ప్రవహిస్తుంది, వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. వాటర్ ప్రవహిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు? చిన్న చిన్న పడవలు కాగిత పడవలు తయారు చేసి ఆ వాటర్లో వేయడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ చూడండి, చాలా ఎక్కువగా గాలి వచ్చేస్తుంది. ఓకే, ఎయిర్. అది కాలాల గురించి మీకు తెలిసింది చెప్పండి. కాలములు: వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ప్రస్తుతం ఏంటి? శీతాకాలం. చలి ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి చలి వేసేస్తుంది, ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి కూడా చలి వేసేస్తుంది. చలి వేయడం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వెటర్లు వేసుకుంటాం, మంకీ క్యాప్ పెట్టుకుంటాం, క్యాప్స్ పెట్టించుకుంటాం, ఈ ఇయర్కి సంబంధించి క్లోజ్ చేసేసుకుంటాం, నోస్కి సంబంధించి క్లోజ్ చేసేసుకుంటాం. ఎందుకు? ఆ చల్లగాలి అనేది లోపలికి వెళ్తే చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తాయి అనుకోవడం వల్ల. ఓకే, వేసవికాలం ఎలా ఉంటుంది? ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ వేసవికాలంలో పండే ఒక ఫ్రూట్, మంచి ఫ్రూట్ చెప్పండి, స్పెషల్ ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. అంటే మామిడి. అందరూ తింటారు, మామిడి పళ్ళు ఇష్టం. డాడీని తెమ్మని చెప్తారు, తింటారు ఫుల్గాను మామిడి పళ్ళు. మ్యాంగో సమ్మర్లోనే ఎక్కువగా కాస్తాయి. చిన్న చిన్న కాయల నుంచి తినేయడం మొదలు పెడతాం మనము. ఉగాది రోజు నుంచి ఉగాది పచ్చడి చేసుకుంటాం, అప్పటి నుంచి రెడీ టు ఈట్. ఓకే, అది వేసవికాలం, వర్షాకాలంలో పంటలు ఎక్కువగా పండుతాయి, వాటర్ ప్రవహిస్తుంది, నదులు పుష్కలంగా ఉంటాయి. నదుల్లోంచి వచ్చినటువంటి వాటర్ని పంట పొలాలకు ఉపయోగించుకుంటూ మిగతా వాటర్ అంతా కూడా సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి 3 కాలాలు మనం చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి, ఉద్దేశం ఏంటంటే, ఈ పాఠం యొక్క ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే, ఈ పాఠం యొక్క ఉద్దేశం హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయంలో నెలలు డాష్ ఋతువులు, నెలలు ఋతువులు ఆధారంగా పండుగలు జరుపుకుంటాం. ఓకే,
హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూ సాంప్రదాయంలో నెలలు ఋతువులు ఆధారంగా పండుగలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఋతువులు, స్ప్రింగ్స్, సీజన్స్. ఓకే, నెలలు, మంత్స్. ఇది శుభకార్యాలు చేయాలన్నా తిథి వార నక్షత్రాలు చూడకుండా చేయరు పెద్దవాళ్ళు. ఏదైనా మంచి కార్యం, ఒక పెళ్ళిళ్ళు కానీ, ఒక వ్రతము కానీ, మొక్కుంది త్రినాథ స్వామి మతం అవ్వచ్చు, సత్యనారాయణ స్వామి మతం అవ్వచ్చు, రుద్రాభిషేకం అవ్వచ్చు, ఒక క్యాంప్ బయలుదేరడం అవ్వచ్చు, ఏదైనా సరే తిథి ప్రకారం చూసుకుంటే, నక్షత్రాల ప్రకారం చూసుకుంటూ మంచి కార్యాలు చేయడం అనేది, శుభకార్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి తెలుగు నెలల గురించి, తిథుల గురించి, ఋతువుల గురించి తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశము. ఏంటి ఈ పాఠం ఉద్దేశం? ఏంటి? తెలుగు నెలల గురించి, తిథుల గురించి, దేని గురించి? తిథుల గురించి మరియు ఋతువుల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరికి తెలియజేయడము? విద్యార్థులకు తెలియచేయడము, పిల్లలకు తెలియచేయడము. హిందూ సాంప్రదాయం ప్రకారము తెలుగు నెలలు, ఋతువులకు, తిథులకు అనుకూలంగా నక్షత్రాలను బట్టి చూసి శుభకార్యాలు చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటున్నాడు. ఓకే, రైట్, జాగ్రత్త చూసుకోండి. పేజ్ నెంబర్ 58 చూసారు కదా అందరూ? పేజ్ నెంబర్ 58. ఇప్పుడు 59 తీయండి. ఓపెన్ 59. ఓపెన్ 59 పేజ్ 59 ఓపెన్ చేస్తారా? చూడండి. ఆ రోజు ఆదివారం. ఆదివారం అంటే సండే. ఆదివారం ఏంటి? సండే. ఆదివారం సండే. ఇల్లంతా సందడిగా ఉంది. సందడి అంటే గోలగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా సండే రోజు. బంధువులందరూ వచ్చారు. బంధువులు అంటే ఎవరండి? బంధువులు, చుట్టాలు. బంధువులు అంటే ఎవరు? చుట్టాలు. గుర్తుపెట్టుకోండి, బంధువులు అంటే చుట్టాలు. మరొకసారి చదువుతుందో చూడండి. మీరు చదివినప్పుడు చేతి వేలు పెట్టుకుంటే మీకు క్లియర్గా నేను ఎక్కడి వరకు చదువుతున్నానని తెలుస్తుంది. ఓకే, ఆ రోజు ఆదివారం. ఇల్లంతా సందడిగా ఉంది. బంధువులందరూ వచ్చారు. రాజు ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతున్నాడు. రాజు చిన్నపిల్లవాడు. వాడి పేరు ఏం పేరు? రాజు. ఉత్సాహంగా అటు తిరిగేస్తున్నాడు. చూడండి, మనకి ఏదైనా పండగ కానీ వస్తే కొత్త బట్టలు వేసి వీధులు ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి చూడడానికి, చూపించడానికి వెళ్ళిపోతూ ఉంటాం. చూసారా నా బట్టలు ఎలా ఉన్నాయో? మా డాడీ కొన్నారు. చూసారా మా బట్టలు ఎలా ఉన్నాయో? మా మమ్మీ కొన్నది. చూసారా ఎంత బాగా కొన్నారో? మంచి బట్టలు వేసుకున్నాను నేను అని నలుగురికి చూపించడానికి నువ్వు అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు. అందరూ పొగడాలి నిన్ను. అబ్బా సూపర్ బట్టలు తీస్తారా మీ డాడీ, యాక్సిడెంట్ రా అనేసరికి నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళి చెప్తావు. ఓకే, హడావిడిగా ఉన్నప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరిగేస్తున్నాడు. రాజు ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా 3 రోజులలో వాళ్ళ పెద్దక్కయ్యది పెళ్ళి. వితిన్ 3 days. ఎవరిది? అక్క పెళ్ళి. అక్కది ఏం జరుగుతుంది? పెళ్ళి జరగబోతోంది. భవిష్యత్ కాలం. కుర్రోడి పేరు ఏం పేరు? రాజు. ఇంకా 3 రోజుల్లో వాళ్ళ అక్క పెళ్ళి జరగబోతోంది. అక్కయ్యని పెళ్లి కూతురును చేయాలని తాతగారి ఇంట్లో హడావిడి చేస్తున్నారు. టైం అయిపోతుంది, పెళ్లి కూతురును చేయండి అని. తాతయ్య అక్కడ చూడండి, ఆశ్చర్యార్థం ఇచ్చాడు. ఆశ్చర్యం కలుగుతున్నాడు. తాతయ్య అని ఆశ్చర్యార్థకంగా అడుగుతున్నాడు. ఎక్స్క్లమేటరీ రిమార్క్ మీన్స్ ఆశ్చర్యార్థకం. తాతయ్య, అక్కయ్య పెళ్ళిని ఈ నెలలోనే ఎందుకు చేయాలి అని రాజు తాతయ్యని అడిగాడు. చూసారా, క్వశ్చన్ వేసాడు. పిల్లలు మనకు చాలా క్వశ్చన్ వేసి బుర్ర తినేస్తూ ఉంటారు. ఓపికగా సమాధానం చెప్పాలి, లేదంటే మనకు చిరాకు వచ్చేస్తుంది. అవునా? అదనమాట. తాతయ్య, అక్కయ్య పెళ్ళిని
ఈ నెలలోనే ఎందుకు చేయాలి అని రాజు తాతయ్యను అడిగాడు. ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు తీరికగా వివరించి చెప్తానులే అని తాతయ్య అన్నాడు. ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు పడుకుంటాం కదా, అప్పుడు నేను క్లియర్గా నీకు చెప్తాను, ఓకే అని చెప్పేసి అన్నాడు. రాత్రి ఆపోజిట్ ఏంటి? రాత్రి ఆపోజిట్ చెప్పండి. రాత్రి పగలు. రాత్రి ఆపోజిట్ ఏంటి? పగలు. రాత్రి పగలు. రోజు బహువచనం రోజులు. వచ్చారు ఆపోజిట్ రాలేదు. చూసారా, ఉంది అంతా అన్న చదువుకోవచ్చు. రెండో పొర చూడండి, రెండో పేర. రాజు ఆ రోజు రాత్రి తాతయ్య దగ్గర ఆరు బయట పడుకొని, ఆరు బయట అంటే బయట మంచం వేసుకొని పడుకున్నారు తాతయ్యను రాజు. తాతయ్య ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాడు. తాతయ్య ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడో చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము తెలుగు నెలలకు అనుకూలంగా ముహూర్తాలు చూసుకుని వాటి ప్రకారం వివాహాలు మంచి కార్యక్రమాలు చేస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు నెలలకు అనుకూలంగా, మంచికి అనుకూలంగా, నెలలకు, తిథులకు, రోజులకు, నక్షత్రాలకు అనుకూలంగా ముహూర్తాలు చూసి వాటి ప్రకారం వివాహాలు మంచి కార్యక్రమాలు చేస్తారు. వివాహము, పెళ్లికి మరో పేరు వివాహం. పెళ్లికి మరో పేరు ఏంటండి? వివాహం. ఒక రాత్రి ఒక పగలు కలిపితే ఒక రోజు. రోజు అంటే ఏంటి ఏమని అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? పైకి కిందకి చూస్తారు. రోజు ఈజ్ ఈక్వల్ ఒక రోజు అంటే ఏంటో చూద్దాం. ఒక రాత్రి పగలు. రాత్రి పగలు కలిపి దాన్ని ఒక రోజు అంటారు. రాత్రి ప్లస్ పగలు ఒక రోజు. రోజు అంటే అర్థం ఏంటంటే ఒక రాత్రి ఒక పగలు, ఆ రెండింటిని కలిపి ఒక రోజు అని మనము అంటాం. పగలంతా కష్టపడతాం, రాత్రి ఏది ఆలోచించకుండా హాయిగా పడుకోవాలి. 7:00 చేసేయాలి భోజనం కానీ టిఫిన్ కానీ, ఓకే. కాసేపు అటు ఇటు తిరిగి 8:00 పడుకుని పోయి ఈవెన్ మార్నింగ్ 5:00 లేచి చదువుకోండి. మీ అందరికి అర్థమవుతుందా? ఇంట్లో చెప్పే ఉంటారు పెద్దవాళ్ళు, కానీ మీరు వినరు. వినండి జాగ్రత్తగా. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్. వేరంగా పడుకుని పోవాలి, వేరంగా లేచిపోవాలి, కాలకృత్యాలు తీర్చుకొని హ్యాపీగా చదువుకోవాలి. 7:00కి 7:30కి 6:30కి వచ్చే సన్లో ఒక 5-10 minutes నిల్చోవాలి, అటు ఇటు తిరగాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, మెడిటేషన్, ఓకే. ఇవన్నీ చేస్తే మన మైండ్ అంతా కూడా హ్యాపీగా హుషారుగా ఉంటుంది, ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక రోజు అంటే ఏంటి? ఒక రాత్రి ఒక పగలు కలిపితే ఒక రోజు. సాధారణంగా రోజుకు ఒక తిథి వస్తుంది. ఒక రోజుకు ఒక తిథి. ఒక తిథి. రోజునే ఏంటంటున్నారు? తిథి అంటున్నాడు. ఒక రోజునే ఒక తిథి అంటున్నాడు. ఇలాంటి తిథులు మొత్తం 15 ఉంటాయి. తిథులు ఎన్ని? 15 తిథులు. తిథులు 15. 15 తిథులు అండి. 15 తిథులు. ఆ కింద చూడండి, నేను చెప్తాను, రాస్తానులేండి. తిథులు వాటి పేర్లు చదువుతున్నాను చూడండి. వాటి పేర్లు, తిథులు వాటి పేర్లు. పాడ్యమి, ఇలా అడ్డగా చదవాలి, ఇలా చదవండి. తిథులు ఇలా చదవాలి. రోజుకే మరొక పేరు ఒక తిథి, ఒక రోజు ఒక తిథి, ఇలా అడ్డగా చదవండి. పాడ్యమి, విధియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. మొత్తం 15 రోజులు తిథులు రాస్తాను చూడండి, ఓకే. తిథులు తిథులు మొత్తం ఎన్ని? 15. తిథులు ఎన్ని? 15 తిథులు. మొత్తం తిథులు 15. ఒకటి పాడ్యమి. పాడ్యమి. 2 విధియ. పాడ్యమి, విధియ. 3 తదియ. 3 తదియ. 4
చవితి 5 పంచమి 5ది పంచమి. ఇవన్నీ రావాలి మీకు. 6 షష్ఠి సప్తమి అష్టమి నవమి 9th one నవమి 10th one దశమి 11th one ఏకాదశి ద్వాదశి 13th one త్రయోదశి 14th one చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య పౌర్ణమి లేక అమావాస్య పౌర్ణమి లేక అమావాస్య పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తుంది. ముందు పౌర్ణమి వస్తే తర్వాత 15వ రోజు అమావాస్య వస్తుంది. ఇవి 15 తిథులు వాటి పేర్లు. 15 తిథులు వాటి పేర్లు. ఒక రోజుకి ఒక తిథి. పాడ్యమి మళ్ళీ చెప్తుంది చూడండి. పాడ్యమి, విధియ, తదియ, చవితి. చూడండి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. మొదటి 15 రోజులు పౌర్ణమి, రెండో 15 రోజు వచ్చాక అమావాస్య. నెలకి 30 లేదా 31 రోజు. మొదటి రోజు పాడ్యమి, ఆ 15 రోజు మొదటి 15 రోజు 15th డే పౌర్ణమి అవుతుంది. మళ్ళీ 16th డే పాడ్యమి, మళ్ళీ 30th డే అమావాస్య. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా గుర్తుపెట్టుకొని చదువుకోవాలి, రాయాలి. అలా గుర్తుపెట్టుకొని అలా చదువుకుంటూ రాయాలి. ఓకే, మీకు రిటర్న్ వర్క్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ తిథులు ప్రాక్టీస్ 3 times. తిథులు ఇప్పుడు ఇచ్చారు కదా బోర్డు మీద ఉన్నవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. తిథులు ప్రాక్టీస్ 3 times రిటర్న్ వర్క్. ప్రాక్టీస్ 3 times ఇన్ రా బుక్లోని 3 times రాయండి. ఈ 15ను 3 times రా బుక్లో రాసి ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద రిటర్న్ వర్క్ ఆఫ్. ఓకే, మిగతా లెసన్ గురించి తర్వాత వీడియోలో మనము చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, బాయ్.